కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి చిప్ప, ములక్కాయలు, కొంచెం శనగపప్పు అండి. ఇది మనం తురుము పెట్టుకోవాలి. కొబ్బరి చిప్ప, శనగపప్పు నానబెట్టేసుకుని కర్రీలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి మిక్సీ వేసానండి, నానబెట్టేసాను. శనగపప్పు, ములక్కాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకండి. ముందు ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, దీంట్లో పోపు ఏమి వేయనండి, ఒక్క జీలకర్రను ఆవాలు మాత్రమే వేస్తాను. చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాయలు ఇవి వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ కొంచెం మగ్గనివ్వాలి. ఫస్ట్ చూసారా వేగిపోయినాయి కదండి. కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టినవన్నీ వేసేసుకోవాలి. కొబ్బరి, శనగపప్పు, వేసేసుకొని కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుందామండి, వాటర్కి మగ్గిపోద్ది. ఇప్పుడు కలిపేసేసుకొని మనం లైట్గా కొంచెం పసుపు వేసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి, మూత పెట్టేసేసి. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసేయాలి, మగ్గిపోద్ది అనమాట చక్కగాను, ఉడికిపోద్ది. ఇలా వేసేసుకొని దగ్గరికి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా రెడీ అయిపోయింది. ఈ కూర పుల్కాల్లో కూడా బాగుంటుందండి. మాంసం కూర కూడా సరిపోదు దీని ముందు. కొబ్బరి కూరకి పుదీనా వేసానండి, కొంచెం గరం మసాలా వేసేస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు ఉంచేసి మనము దించేసుకోవటమేనండి. ఇంతే.